టీఎస్ పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ఆర్ జేప్యాడ్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో, సో ఎప్పుడైతే మీకు ఒక కాలేజ్ వచ్చిన తర్వాత మనకు 2 years కోర్స్ ఉంటుంది, ఎంటెక్ కావచ్చు ఎంఫార్మసీ కావచ్చు. సో ఒక 5 important పాయింట్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ 2 yearsలో మీకు ఒక 5 important పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక ప్లేస్మెంట్స్ అండి. సో ప్లేస్మెంట్స్ తర్వాత మనకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారా, లైక్ పీజీ సర్టిఫికేట్ ఆర్ ఎంటెక్ ఎంఫార్మసీ సర్టిఫికేట్ ఇస్తారా, లేకుంటే అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవచ్చా. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, సో ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయా, ఆ డౌట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, లైక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్. సో ఈ 5 important పాయింట్స్ మాత్రమే మనకు ఫైనల్గా మనకు ఒక పీజీ సర్టిఫికేట్, సో ఎంటెక్ అన్నా ఎంఫార్మసీ అన్న పీజీ సర్టిఫికేట్ అంటారు. సో ఫైనల్గా స్టార్టింగ్ టు ఎండ్ వరకు అసలు కరికులం ఏ విధంగా ఉంటుంది, ఎలా డిజైన్ చేస్తారు, సో ఫైనల్ అవుట్పుట్ మనము ప్రాజెక్ట్ తర్వాత సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ కొందరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, సో ఎవరైనా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ, సో మనకు పాసిబుల్ అవుతుందా ఎంటెక్ చేయడానికి కానీ ఎంఫార్మసీ చేయడానికి. సో ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అయిపోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లైక్ కరికులం ఏ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఒక ఎంటెక్ సేమ్ ఉంటుందండి, ఎంటెక్ కావచ్చు ఎంఫార్మసీ కావచ్చు, జస్ట్ కోర్స్ నేమ్ చేంజ్ ఉంటుంది, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఒకటే వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఇయర్లో మొత్తం థియరీ సబ్జెక్ట్స్ కావచ్చు, లైక్ ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి, థియరీ ఉంటుంది. మనకు ఓన్లీ ప్రాజెక్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఏ విధంగా అయితే బీటెక్లో ఉంటాయో సేమ్ రిపీట్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్న అంటారు, మిడ్ ఎగ్జామ్స్ అన్న అంటారు. సో సేమ్ బీటెక్లో ఏ విధంగా ఉంటాయో ఎంటెక్లో కూడా అవే ఉంటాయి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నా ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నా ఒకటే. సపోజ్ ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 సబ్జెక్ట్లో ఏవైతే ప్రాక్టికల్ ఆర్ ల్యాబ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ బీటెక్లో ఏ విధంగా ఉంటాయో మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మనకు కొన్ని కాలేజెస్లో మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మీకు సెకండ్ ఇయర్లో లైక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉంటాయి కదా, సో మీకు ఎక్కువ రీసెర్చ్ సైడ్ వెళ్ళే వాళ్ళ కోసం కానీ కొన్ని టాప్ కాలేజెస్లో మనకు మినీ ప్రాజెక్ట్స్ పెడతారు. సో మినీ ప్రాజెక్ట్ ఎందుకు పెడతారంటే మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తారో కదా, ప్రతి ఒక్కళ్ళు ఒక మేజర్ ప్రాజెక్ట్ చేయాలి. సో దాన్ని రీసెర్చ్ వర్క్ అంటారు. సో రీసెర్చ్ వర్క్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఏదన్నా చిన్న వర్క్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇయర్లో మెల్లగా ఒక రీసెర్చ్ వర్క్ ఏంది, మన ఆబ్జెక్టివ్ ఏంది, మనం ఎందుకు ఎంటెక్ చేస్తున్నాం, ఏదైనా స్పెసిఫిక్ ఏరియాలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ ఏరియా చూస్ చేసుకోవచ్చు మినీ ప్రాజెక్ట్. లేదంటే మీకు నచ్చింది కూడా సార్ వాళ్ళు కూడా మనకు సజెస్ట్ చేస్తారు ఏ దాంట్లో వేయాలి. వాళ్ళకు కొన్ని ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది, అలాంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళు డివైడ్ కూడా చేస్తారు. సో సబ్ డివిజన్ చేసి ఒక్కొక్క స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఇవ్వచ్చు, లేదా మీకు బీటెక్లో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకు సార్ వాళ్ళు ఎక్కడైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సో అలా కొన్ని కాలేజెస్లో మనకు సెకండ్ సెమిస్టర్లో మినీ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకు కరికులం, మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్. ఇది కామన్ బీటెక్లో ఎట్లుంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి. సో ఒక్కొక్క ఎంటెక్లోనే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారు. అంటే సివిల్ వాళ్ళు, మెకానికల్, సో ఎలా సిఎస్సి, ఐటీ వాళ్ళు, ట్రిపుల్ ఈసీ వాళ్ళు ఉంటారో మనకి ఎంఫార్మసీలో కూడా బీ ఫార్మసీ తర్వాత ఎవరైతే ఉంటారో సేమ్ ఒక్కొక్క సబ్జెక్ట్ లైక్ 4 సబ్జెక్ట్స్ ఉండొచ్చు, 3 సబ్జెక్ట్స్ ఉండొచ్చు, 5 సబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఎందుకంటే అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉండవు, కొన్ని మనకు వేరే బ్రాంచ్కి సంబంధించినవి. అంటే మన బ్రాంచ్ దేనికైతే కంబైన్డ్గా ఉంటాయో కొన్ని దానికి సంబంధించిన బ్రాంచెస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కొన్ని కోర్సులలో. సపోజ్ మనం మెయిన్గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి నార్మల్ లైక్ మనం రీసెర్చ్ ఆర్టికల్ ఎట్లా రాయాలి అలాంటి సబ్జెక్ట్స్ కానీ, మనం రీసెర్చ్ వర్క్ ఎట్లా చూస్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఏమన్నా కోర్సెస్ యాడ్ చేస్తారు. సో దట్ మీకు ఈజీగా ఒక ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో అలాంటి కోర్సెస్ కానీ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటాయి. సో మనకు బీటెక్లో ఎట్లయితే మనకు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే ఉంటాయో మనకు కూడా ఏమన్నా కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాబ్స్ అండి. సో మోస్ట్లీ 2 ల్యాబ్స్ 3 ల్యాబ్స్ ఉండొచ్చు. అంటే సబ్జెక్ట్ బేస్ మీద వాళ్ళు ఎన్నైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అన్ని ల్యాబ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకు ఒక బేసిక్ కరికులం, మనకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ అండి. సో క్లాసెస్ ఎట్లా జరుగుతాయి మనకు, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు
ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్తాను, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. నార్మల్గా మనకు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. అక్కడ ఎక్కువ ఇంటరాక్షన్ జరగడం జరుగుతుంది. ఎందుకంటే మనకు బీటెక్ అనుకోండి 60 స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్లో, ఒక్కొక్క కాలేజీలో 120, 180, 240. సో అలా బల్క్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు. కానీ ఎంటెక్ అయితే ఒక 20 సీట్స్, 16 సీట్స్, 25 సీట్స్, 30, మ్యాక్సిమం అయితే 25 ఉంటాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీలో 30 సీట్స్ కానీ అలా ఉంటాయి. సో అక్కడ స్టూడెంట్స్ తక్కువ ఉండడం వల్ల ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు ఎప్పుడైతే ఎంటెక్ చేస్తున్నామో మనకు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్లో కూడా కావచ్చు. మంచి మంచి లెక్చరర్స్ ఉంటారు. టాప్ 10, టాప్ 20, టాప్ 30 ఏ కాలేజీలో అయినా బాగానే ఉంటారు సార్స్ అయితే. ఎందుకంటే వాళ్ళు పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు. సో మెయిన్గా మనకు బీటెక్లో ఏ విధంగా అయితే కొన్ని కాలేజ్లో 9:30 to 4:30 ఉండొచ్చు, కొన్ని కాలేజ్లో 10 to 5 ఉండొచ్చు. అది కాలేజ్ బట్టి ఉంటుంది. యాక్చువల్గా ఏ కాలేజీలో అయినా నార్మల్గా 9:30 to 4:30 ఆర్ 10 to 5 ఈ విధంగా టైమింగ్స్ ఉంటాయి. మధ్యలో లంచ్ బ్రేక్ కానీ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ బీటెక్లో ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు థియరీ, నార్మల్గా 1 డేలో థియరీ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, అదే రోజు ల్యాబ్ ఎగ్జామ్స్ ల్యాబ్ సంబంధించినవి ఉండొచ్చు. సో అలా వాళ్ళు ఎలా అయితే అకాడమిక్ ఇయర్ని డిజైన్ చేస్తారో డిఫరెంట్ కాలేజ్ డిఫరెంట్ డిజైన్ చేస్తాయి. అవన్నీ మనకు హెచ్ఓడి మీద ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద ఉంటుంది. కాబట్టి కంబైన్డ్గా ఉండదు ఏది కూడా. ఎంటెక్ అనేది సెల్ఫ్, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక కాలేజ్లో కూడా సేమ్ ఉండవు. మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకలా ఉంటుంది. సివిల్ డిపార్ట్మెంట్ వేరేలా ఉంటుంది, మెకానికల్ వేరేలా ఉంటుంది, అటు ఎంఫార్మసీ కూడా వేరే. అండ్ ఎంఫార్మసీలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫార్మసీస్ గాను చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, ఫార్మసిటికల్స్ కానీ. సో అక్కడ కూడా డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ హెచ్ఓడీస్ వాళ్ళ యొక్క కరికులం వాళ్ళు డిసైన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్స్ బట్టి స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళని అలా డిజైన్ చేస్తారు కోర్సెస్ని. సో ఆ విధంగా ఉంటుంది. అటెండెన్స్ అండి. సో అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఓయూలో కానీ జేఎన్టీలో జాయిన్ అవుతారో, లైక్ జీప్యాట్ ద్వారా గేట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు మనకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు స్ట్రిక్ట్ ఉంటారు. ఎక్కడనో ఏదో ఒక బ్రాంచ్లో కొందరు లూజ్ ఉంటారు, అట్లా అని అందరు లూజ్ ఉండరు. ఒక 60 to 70 అయితే పక్కా స్ట్రిక్టే ఉంటారు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళకపోతే, రీసెర్చ్ చేయకపోతే, ఏం చదవకపోతే, మీ పని మీరు చూసుకుంటే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రాజెక్ట్స్ వారు సొంతంగా చేయలేరు లెక్చరర్స్. వాళ్ళకు వచ్చిన ప్రాజెక్ట్స్ని డివైడ్ చేస్తారు. సో ఒక వర్క్ ఒక స్టూడెంట్కి ఇచ్చి ఇది మీ ఎంటెక్ ప్రాజెక్ట్, ఇంకొక స్టూడెంట్కి ఇచ్చి ఇది మీ ఎంఫార్మసీ ప్రాజెక్ట్. సో అలా ఒక 5 స్టూడెంట్స్కి ఒక్కొక్క పార్ట్ ఇస్తే వాళ్ళు చేస్తారు. 1 year రీసెర్చ్ వర్క్ చేసి, థీసిస్ రాసి, పీపీటీస్ చేసి, వాళ్ళు ఏమైతే రిజల్ట్స్ వచ్చాయో వాళ్ళు స్టూడెంట్స్ నుంచి అన్నీ కలెక్ట్ చేసి ఒక మేజర్ ప్రాజెక్ట్కి వాళ్ళు కొన్ని మాడిఫికేషన్ చేసి వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ తీసుకెళ్ళాలి. సో స్టూడెంట్స్ లేనిది వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ చేసేవాళ్ళు. ప్రొఫెసర్స్ కావచ్చు, వాడు గైడ్ చేసేవాళ్ళు, ఇట్లా చేయండి, ఈ మెథడ్ యూజ్ చేయండి. సో ఒకటే ప్రాజెక్ట్లో 5 మెథడ్స్ ఉండొచ్చు. 5 స్టూడెంట్స్కి ఒక్కొక్క మెథడ్, నువ్వు ఈ మెథడ్ ద్వారా నువ్వు ఏం రిజల్ట్స్ తీసుకొస్తావు. సో అలా వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఈ విధంగా స్టూడెంట్స్ మస్ట్ అక్కడ. సో స్టూడెంట్స్ని వదిలేస్తే వాళ్ళకు ప్రొఫెసర్స్ కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ కింద వాళ్ళు ఏమేమి రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ ఏముంది అవి కూడా చూస్తారు. వాళ్ళ ప్రమోషన్స్లో కానీ, ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీ అయినా వెబ్సైట్లో చూస్తే ప్రతి సార్స్ యొక్క ప్రొఫైల్స్ ఉంటాయి. అవి వాళ్ళ సొంతంగా చేసినవి ఉంటాయి, కానీ ఎక్కువ స్టూడెంట్స్ నుంచి చేయించుకొని వాళ్ళు కింద యాడ్ చేయాలి. సో ఓన్లీ ప్రొఫెసర్స్ చేయలేరు, ఓన్లీ స్టూడెంట్స్ కూడా చేయలేరు, కంబైన్డ్గా ఉంటాయి. కాబట్టి అటు ఓయూ కానీ జేఎన్టీయూ కానీ 90% ఆఫ్ ప్రొఫెసర్స్ స్ట్రిక్ట్ ఉంటారు. ఎక్కడనో 10% ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి అని అనేవాళ్ళు ఉంటారు. సో మనం ఆ రిస్క్ తీసుకోవద్దు. పక్కా ఎంటెక్ సర్టిఫికేట్ కావాలంటే ప్రాజెక్ట్ అయితే చేయాల్సిందే. సో అటెండెన్స్ అయితే 75% మ్యాండేటరీ. బయోమెట్రిక్ కానీ ఇలా కొన్ని కాలేజెస్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, మనకు బీటెక్ లాగా ఎగ్జాక్ట్ 9:30కి క్లాసులు ఉండాలి అట్లా ఉండదండి. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకు ఉంటారు కాబట్టి 10కి రండి, 10 to 11:30 క్లాస్ ఉంటాయి, థియరీ క్లాస్. దాని తర్వాత ల్యాబ్కి వెళ్ళండి, ల్యాబ్కి వెళ్ళి మీరు వర్క్ చేసుకోండి. సో అలా కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మరి స్ట్రిక్ట్ ఇట్లా మనకు బీటెక్ లాగా ఉండవు. కొన్ని కాలేజ్లో మోస్ట్లీ అట్లనే ఉంటాయి. ఎక్కువ కాలేజ్లో ఇట్లా 9:30 అంటే 9:30కి వచ్చి కూర్చోవాలి అట్లా ఉండదు. నార్మల్గా వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీక్లీ 5 days కానీ 6 days క్లాస్ అనుకోండి,
మార్నింగ్ 10-10:30కి వస్తారు. వచ్చిన తర్వాత ఒక క్లాస్ అనుకోండి 1 అవర్ క్లాస్ చెప్తారు. మధ్యాహ్నం ఏమో ల్యాబ్స్ ఉంటే ల్యాబ్స్, లేదంటే 3 సబ్జెక్ట్స్ ఉంటే 3 సబ్జెక్ట్స్ సార్స్ వస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఇది మీరు ల్యాబ్ చేయండి, సో ల్యాబ్కి సంబంధించిన 3-4 అవర్స్ చెప్తారు. సో అట్లా మీకు కరికులం ఉంటుంది. కొన్ని కాలేజెస్లో నార్మల్గా షెడ్యూల్స్ ప్రకారంగానే ఉంటాయి. అంటే 9:30 to 10:30 ఒకసారి, లేదంటే 10:30 to 12:30. సో అలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ టైం టేబుల్స్ అని అట్లుండవు. ఎందుకంటే ఎంటెక్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్, ఓన్లీ ఎక్కువ ల్యాబ్ వర్క్ కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది. సో బయోమెట్రిక్ కానీ ఈ ఓయూజెంట్లో అయితే బయోమెట్రిక్ అయితే ఉండదండి. సో మెయిన్గా మాన్యువల్ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్ అంటే మీరు ఎక్కడో లైబ్రరీలో చదువుకొని నేను 9:30కి వేస్తా మళ్ళీ 5:30కి వేస్తా అని అలా చేశారు. సో ఎప్పుడైతే 2022లో తీసుకొచ్చారు, 2021లో కూడా ఉండే బయోమెట్రిక్, కానీ అలా స్టూడెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోబోతున్నారని వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే, ఓయూజెంట్ చెప్తున్నా, ప్రైవేట్ కాలేజీలో అయితే నాకు అంత తెలియదు ఎట్లా చేస్తున్నారో. వాళ్ళైతే పక్క ఎవరైతే ఎవ్రీడే వచ్చి కొద్దిగా ఎవ్రీడే వచ్చి అటెండెన్స్లో ప్రాజెక్ట్ గురించి ఏమైనా చేస్తున్నారా, కాలేజెస్ అటెండ్ అవుతున్నారా, కొద్దిగా మరీ అటెండ్ కాకపోయినా పర్లేదు, కానీ కనీసం ఒక వీక్లీ 4-5 టైమ్స్ అన్న వెళ్ళి కనిపిస్తే సరిపోతుంది. మీరు లైబ్రరీలో చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెమిస్టర్ ఒకటి కొద్దిగా రెగ్యులర్గా వెళ్ళండి. సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు ఎప్పుడైతే ల్యాబ్స్ ఉంటాయో ల్యాబ్స్ ఒక్కటి అటెండ్ అవ్వండి. మిగతా థియరీ సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు అటెండ్ అయినా ఏం కాదు. అంటే మెయిన్గా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎట్లుంటారు, ఇక్కడ మెయిన్గా కాలేజ్ కన్నా అక్కడ హెచ్ఓడి అసిస్టెంట్ ప్రొఫెసర్ మీదనే మనము ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతామా లేదా డిసైడ్ అయిపోతుంది. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో కాలేజ్ మీద డిపెండ్ అవ్వదు, మనకు వచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. సో 4th పాయింట్ వచ్చేసి మనకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుందో అది చెప్తాను. సో ఎవరికైతే పక్కా ఎంటెక్ సర్టిఫికేట్, ఎంఫార్మసీ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పిందన్నా చేసుకోవచ్చు, లేదా మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ప్రపోజల్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్స్కి వెళ్ళొచ్చు, ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం, అది మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదన్నా తీసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఏముంటుందంటే ఒక డాక్యుమెంట్ థీసిస్ అంటారు, థీసిస్ ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఫైనల్గా, అండ్ పీపీటీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని పిఆర్సీ అంటారు. సో మనం ఎప్పుడైతే సెకండ్ సెమ్లో ఉంటామో మీకు 3 పిఆర్సీస్ ఇవ్వాల్సి వస్తుంది. పిఆర్సీస్ అంటే జస్ట్ మీరు ఏం వర్క్ చేశారు, సో ఇంట్రడక్షన్లో ఏముంటుంది, ఆబ్జెక్టివ్స్ ఏంది, మీరు ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు, అండ్ ఏ రిజల్ట్స్ వచ్చాయి, మీరు కొత్తగా ఏం తీసుకొచ్చారు, కొత్తగా ఏం చేశారు, ఏ మెథడాలజీ నుంచి ఏం రిజల్ట్స్ వచ్చినాయి, అవి దాని గురించి మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఎక్స్ప్లెనేషన్ చేయాలి 3 times, 3 పీపీటీస్ చేయాలి అలా. సో ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. సో జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, మీకు పిఆర్సీస్ ఉంటాయి, పీపీటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. సో ఇవి ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి గైడ్. ప్రతి ఎంటెక్ స్టూడెంట్ కావచ్చు, ఎంఫార్మసీ స్టూడెంట్కి ఒక గైడ్ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిందన్నా చేయాలి, మనకు నచ్చింది వాళ్ళకి చెప్తే ఓకే ఇది ప్రాపర్గా ఉంది చెయ్యండి అంటారు. లేదా వాళ్ళు ఏదన్నా కంపెనీస్కి ఇక్కడికి వెళ్ళి ఒక 6 months ఇంటర్న్షిప్స్ చేయు అని అంటారు. సో మొత్తం గైడ్ మీదనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి. సో మీరు ఎప్పుడైతే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో కావచ్చు, హెచ్ఓడిస్తో క్లోజ్ ఉన్నారనుకోండి, క్లోజ్ అంటే మీరు ఏదో ఒకటి ఇంట్రెస్ట్గా చూపించాలి, సార్ నాకు ఇట్లా రీసెర్చ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇట్లా ప్లేస్మెంట్స్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు చాలా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని కాలేజ్ కాంటాక్ట్స్ ఉంటాయి, అండ్ ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచే కొద్దిగా క్లోజ్ ఉండడం, వాళ్ళు చెప్పిన కొద్దిగా వర్క్ చేయడం, ల్యాబ్స్లలో ఉండడం, ల్యాబ్ వర్క్ చేయడం. సో ఇలా చేస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనకు చెప్పాను కదా, బ్రాంచ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద డిపెండ్ అవుతుంది. మీ యొక్క ఎంటెక్ లూజ్గా అవ్వాలా లేదంటే స్ట్రిక్ట్గా ఉంటుందా, ఫైనల్ ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతుందా, అన్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఓయూ జాయిన్ అవ్వండి, జేఎన్టీ జాయిన్ అవ్వండి, సిబిఐటి ఏదైనా మనకు వచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హెచ్ఓడిస్ ఎట్లున్నారు, స్ట్రిక్ట్ ఉంటే మాత్రం పక్కా మీరు ల్యాబ్స్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే అటెండెన్స్ చేయరు, లేకుంటే ఫెయిల్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. మనం ఎగ్జాక్ట్గా బీటెక్ లాగా ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. సో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫైనల్ ఇయర్లో ప్లెగరిజం చెక్ ఉంటుంది. అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో, మనం డాక్యుమెంట్ రాసాం కదా బీటెక్ లాగా అమీర్పేట్ అట్లా కొనుక్కుంటాం కదా, సేమ్ అదే డాక్యుమెంట్ మీరు ఓన్గా చేయాలి. ఓన్గా చేసిన తర్వాత వాళ్ళు ప్లెగరిజం చెక్ చేస్తారు. అంటే మీరు ఎక్కడి నుంచైనా కాపీ చేశారా, లేదంటే మీరు ఓనా లేదా అన్నీ చెక్ చేస్తారు.
లెస్ దాన్ 30% ప్లెగరిజం వస్తే మీరు ఓకే చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఉంటాయి. ఇవన్నీ జస్ట్ బేసిక్ ఐడియా చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఇవన్నీ మీకు తెలిసిపోతాయి, ఫస్ట్ ఇయర్లో అని చెప్పేస్తారు. సో బేసిక్ ఐడియా. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ప్లెగరిజం అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ వైవా ఉంటుంది అండ్ పీపీటీ ప్రజెంటేషన్ మళ్ళీ ఇవ్వాలి. సో మీకు ఒక ఎక్స్టర్నల్ గైడ్ వస్తారు. సో మీకు బయట కాలేజ్ నుంచి కానీ ఎవరన్నా ఒకళ్ళు వస్తారు అండ్ మీ ప్రొఫెసర్స్, మీ హెచ్ఓడిస్ ముందు మీరు ఫైనల్గా ఏం ప్రాజెక్ట్ చేశారు, మీ థీసిస్ పీపీటీ ప్రజెంటేషన్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ బేస్ మీద మార్క్స్ వేయడం జరుగుతుంది. సో అలా మీకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ, థియరీ సబ్జెక్ట్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, ఫైనల్ ప్రాజెక్ట్ అన్నీ ఓకే అయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్గా మనకు కరికులం, అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సర్టిఫికేట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్టైపెండ్ అండి. కొన్ని కాలేజీలో లైక్ మీరు అసలు ఇర్రెగ్యులర్గా ఉన్నారు గేట్ ద్వారా కానీ జీప్యాడ్ కానీ, సో అప్పుడప్పుడు ఆ సార్స్ ఎట్లుంటారో తెలియదు. కొన్ని చిన్న కాలేజీలు కూడా స్ట్రిక్ట్ ఉంటారు, కొందరు పెద్ద కాలేజ్ జేఎన్టీ ఉస్మానియా కూడా లైట్ ఉంటారు. సరే ఏదో ఒకటి చదువుకోండి, వచ్చి సైన్ పెట్టండి అనేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మేము ఎగ్జాక్ట్గా ఈ బ్రాంచ్ అని చెప్పలేము. అక్కడున్న స్టూడెంట్స్కి మీరు కనుక్కుంటే తప్ప మనకు క్లారిటీ డేటా అనేది తెలియదు. సో 75% మెయింటైన్ చేస్తే బెటర్ అండి. మీరు కాలేజ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. సపరేట్గా ఎక్కడన్నా ఉండే బదులు కాలేజ్కి వెళ్ళి అక్కడనే చదువుకొని ఏదో ఒక ల్యాబ్ వర్క్ చేస్తూ అట్లా అటెండ్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ప్లేస్మెంట్స్ అండి. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి మెయిన్గా ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు. సో ఎంఫార్మసీకి ఎక్కువ ఉంటాయి ప్లేస్మెంట్స్ ఎక్కడైనా, ఎందుకంటే మనకు ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, సో ఎంఫార్మసీకి సంబంధించినవి చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఎంఫార్మసీకి మీరు టాప్ 10 కావచ్చు, టాప్ 20 కావచ్చు, టాప్ 30లో జాయిన్ అయినా కూడా మీకు ఎక్కడైనా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో మీరు మెయిన్గా మీ ప్రొఫెసర్స్తో మంచిగా ఉండాలి. మీరు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇంటర్న్షిప్స్ అంటే ఎక్కడైతే మనకు సార్స్ వాళ్ళకి తెలిసిన కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి కంపెనీస్కి మీరు ప్రాజెక్ట్ వర్క్ అక్కడ వెళ్తే అక్కడ ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. అక్కడ మీకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని సర్టిఫికేట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో అక్కడ మీకు జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళే ఇస్తారు. సో ఇట్లా టాప్ కాలేజెస్ నుంచి మీరు వెళ్తే ఇలా మీరు సార్స్తో క్లోజ్ ఉంటే మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోతుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అదే ఎంటెక్ అనుకోండి, సో ఎంటెక్ అనేది మనకు బ్రాంచ్ బట్టి ఉంటుంది. అదే సిఎస్సి ఐటీ అనుకోండి, మనకు ఫస్ట్ ఎంటెక్ వాళ్ళకు సపరేట్గా బీటెక్లో ఉన్నన్ని ప్లేస్మెంట్స్ ఉండవు. ఎందుకంటే బీటెక్ అనేది డిగ్రీ లాగా, అంటే అది మ్యాండేటరీ ఫర్ టు గెట్ ఎనీ జాబ్, అంటే ఏ సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, కోర్ జాబ్ కావచ్చు. కానీ ఎంటెక్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్. సో స్పెషల్గా మనకి ఎంటెక్ కోసం ప్లేస్మెంట్స్ అయితే ఎక్కడ ఉండవు. కానీ మనం ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అవుతామో బీటెక్ వచ్చే ప్లేస్మెంట్స్లో కొన్ని వాటికి మనము ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు బీటెక్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం కూడా వాళ్ళతో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. సో ఎలా అయితే మనము ఆ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కండక్ట్ చేస్తారు, మీ యొక్క మెరిట్ బట్టి మీకు ఉన్న స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ బీటెక్ వాళ్ళకు ఒక 10 కంపెనీస్ వస్తే మీకు ఒక 6-7 ఆ విధంగా వస్తాయండి. సో ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి, టాప్ 10 కావచ్చు, టాప్ 20, టాప్ 30లో ఉన్న మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ బీటెక్ వాళ్ళకు వచ్చినన్ని మీకు రావు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రీసెర్చ్ వర్క్ కానీ మీ యొక్క ఏం వేరేది ఉంటాయి కాబట్టి వాళ్ళు బీటెక్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. కానీ ఎక్కడైతే మీరు ప్రొఫెసర్స్తోని వెళ్ళి క్లోజ్గా ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారు, పలానా కంపెనీ ఉంది, మీరు వెళ్ళి జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు ఇస్తారు, మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. మంచి కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి తెలిసిన కంపెనీస్ కానీ, ల్యాబొరేటరీ వర్క్స్ కానీ, మనకు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు. సో మీరు 1 year 2 years అక్కడ పని, పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. సో ఇలా వెళ్తే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్స్ అనుకోండి ఎక్కువ శాలరీస్ రావు, తక్కువ వస్తాయి. సో అలా మీరు ప్రైవేట్ సెక్టర్ వెళ్దాం అనుకుంటున్నారా, రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ప్రైవేట్ సైడ్ అంటే మన జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకుందాం అనుకుంటున్నారా, మీరు ఫస్ట్ నుంచే ప్రిపేర్డ్గా ఉండి కొద్దిగా ప్రొఫెసర్స్తో క్లోజ్ ఉన్నారనుకోండి పక్కా చూపిస్తారు. ఎందుకంటే ఎంటెక్ జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఏమైనా కోచింగ్ కావచ్చు, ఇలానే ఉంటారు. 90% ఎక్కడనో 5-10% పిహెచ్డి చేయాలి, జేఆర్ఎఫ్ అవ్వాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, నేను కూడా ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళు తక్కువ ఉంటారు. సో మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈజీగా. సో మీరు అట్లాంటి వాళ్ళు టీచర్స్తో ఎక్కువ క్లోజ్ ఉండడం, ల్యాబ్ వర్క్ చేయడం, వాళ్ళు చెప్పింది చేయడం చేస్తే పక్కా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇలా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఉంటాయి. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుందండి.
సో మెయిన్గా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ థీసిస్ రాసిన తర్వాత మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో అన్ని మెమోస్ అంటే 4 సెమిస్టర్ మెమోస్ పాస్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెమో వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఈ విధంగా కరికులం ఉంటుంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఇది అంత టఫ్ ఏమి ఉండదు. ఎంటెక్ మీకు బీటెక్ కన్నా చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే బీటెక్లో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉండడం కానీ అదంతా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు ఏదైతే స్పెషలైజేషన్ ఏదైతే మంచి సబ్జెక్ట్ ఉన్నది మీరు స్పెషలైజేషన్ తీసుకుంటారు కదా, సో మీరు ఈజీగా అవి క్లియర్ చేసుకోవచ్చు. థియరీ సబ్జెక్ట్ కూడా అంత టఫ్ ఉండదు. కానీ మీరు మొత్తానికే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంటెక్ జేఎన్టీయూలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, ఒక 30 to 40% పీపుల్ వాళ్ళు ఇప్పటికీ థీసిస్ రాయరు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అని అవ్వని వాళ్ళు ఫోకస్ మొత్తం ఇటు సైడ్ పెడతారు. అక్కడ ప్రాజెక్ట్కి ప్లెగరిజం చెక్ ఉంటుంది. మీరు ఎవ్రీడే వెళ్ళాలి ప్రాజెక్ట్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో. సో అక్కడ వదిలేస్తే మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. సో ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ట్రిపుల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు అప్పటోళ్ళు ఇప్పటికి కూడా ప్రాజెక్ట్స్ కాలేవు. సో మీరు థియరీ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయినా ప్రాజెక్ట్ అట్లనే ఉంటే సర్టిఫికేట్ రాదు. థియరీ సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. ఎంటెక్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎంఫార్మసీ ప్రాజెక్ట్ కావచ్చు, మీరు ప్రాజెక్ట్ చేసి PRC 1, PRC 2, PRC 3 ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. అంటే అవి అటెండ్ అయిన తర్వాత ఫైనల్ PPT థీసిస్ బుక్ మనం ఏదైతే ప్రింట్ చేస్తామో, బీటెక్లో ఎలా అయితే ప్రింట్ చేస్తామో ఆ ప్రింట్ తీసి ఫైనల్గా మనము మన HOD ప్రొఫెసర్స్ ఎక్స్టర్నల్ వచ్చిన తర్వాత PPT ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత అప్పుడే మనకు ఫైనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి మనము ఇప్పుడే కాదు, సెకండ్ ఇయర్ సరే నాకు ఒక ఎగ్జామ్ వచ్చింది నేను తర్వాత కూడా వేసుకోవచ్చు అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడన్నా వేసుకోవచ్చు. కానీ ఇయర్ బై ఇయర్ మనకు ఫీజు అనేది డ్యూ పడుతుంది దాని మీద. అంటే ఇప్పుడు 2 ఇయర్స్లో అయిపోయే కోర్సు మళ్ళీ థర్డ్ ఇయర్కి నేను ఎక్స్టెండ్ చేస్తా అంటే ఒక 5,000, 10,000 అలా పడుతూనే ఉంటుంది. సో మీరు ఎవరైతే పక్కా ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికేట్ వితిన్ 2 ఇయర్స్లో కావాలనుకుంటే మీరు ఎలా అయితే 90% గవర్నమెంట్ జాబ్ సైడ్ పెట్టి ఒక 10% మీరు వీక్లీ 2-3 టైమ్స్ కొద్దిగా దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ నుంచే ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్ ఏంది, నా మెథడాలజీ ఏంది, రిజల్ట్స్ ఎట్లొస్తాయి, నేను కాలేజ్లో చేయాలా, ఇంటర్న్షిప్స్ చేయాలా, లేదంటే ఇండస్ట్రీకి వెళ్ళాలా, ఒక ఐడియాతో వెళ్తే మీకు ప్యారలల్గా ఆ గవర్నమెంట్ జాబు చదువుకోవచ్చు. ఇటు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా వెళ్ళిపోయింది అనుకో, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే మీరు కాలేజ్ ఒక్కసారి దాటి వచ్చేసారనుకోండి ఇంట్రెస్ట్ రాదు. సో చాలా స్టూడెంట్స్ అదే నెగ్లెక్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఉన్న వితిన్ 2 ఇయర్స్లోనే ఫాస్ట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. సో ఎట్ ద టైం మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి వాళ్ళు మీరు వస్తున్నారని చూపించుకోవాలి అంతే. అప్పుడప్పుడు ల్యాబ్ వర్క్ చేస్తూ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వితిన్ 2 ఇయర్స్లో ఎంటెక్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అవి ఇయర్స్ బై ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఎంటెక్ జాయిన్ అవుతున్నారో, ఎంఫార్మసీ జాయిన్ అవుతున్నారో మోస్ట్లీ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. సో ఈ వీడియోలో ఏమన్నా ఇంకా పాయింట్స్ నేను మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో పక్కా ఎంటెక్ చేయాలి, పక్కా ఎంఫార్మసీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ కాలేజ్లో చేసినా ఏం కాదు, ఫైనల్ అవుట్పుట్ మనకు ఎంటెక్ సర్టిఫికేట్ కావాలి. సో నాకు OU వచ్చింది, JNTU వచ్చింది, అది ఓకే ప్రైమరీ. కానీ మెయిన్ పాయింట్ మనకు ఒక కాలేజ్ కావాలి. ఆ కాలేజ్ నుంచి మనము పాస్ అయిన తర్వాత ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికేట్ కావాలి. సో ఫస్ట్ పాయింట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. phase 1లో మంచి కాలేజ్ రాకపోతే phase 2లో ఛాన్స్ ఉంది కదా. సో phase 1లో ఎక్కువ కాలేజెస్ పెట్టండి. అప్పుడు ఒక ఐడియా వస్తుంది మనకి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ స్పెషలైజేషన్ వస్తుంది మనకు. సో ఈ విధంగా మనకు కాలేజ్ మీద డిపెండ్ అవ్వదు, అక్కడ ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, HODs వాటి మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఇంకా ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీకి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్ PDFs అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గా పెట్టండి రేపటి నుంచే. కాబట్టి మళ్ళీ రేపు కూడా అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వెంటనే నేను ఇచ్చేస్తా అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ జరగవచ్చు. సో ప్రాపర్గా అన్నీ ఆలోచించి ఒక బుక్లో కానీ ఒక పేపర్లో రాసుకొని మెల్లగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు ఎడిట్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ PDF లింక్స్ ఎవ్రీడే
నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.